హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకొక డిజైన్ చూపించబోతున్నాను. దానికోసం మెటీరియల్ వచ్చేసి గోల్డ్ బాల్స్ తీసుకోవాలండి. 150 లైన్స్ సిల్క్ థ్రెడ్ ఇలా గమ్ పెట్టేసి ఉంచుకోవాలి. 6 లైన్స్ సిల్క్ థ్రెడ్ని ఇలా సూదికి ఎక్కించి ఉంచుకోవాలి. కాటన్ థ్రెడ్ని 2 లైన్స్ తీసుకొని సూదికి ఎక్కించి ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని చీరకి ఎక్కించుకోవాలి. 5 లైన్స్ దారాన్ని ఇలా ఎక్కించి దారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి. వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా ఎక్కించుకోవాలి. లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఇలా ఈ దారంలోకి దీన్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు గోల్డ్ బీడ్స్ని 4 తీసుకోవాలి. ఇలా ఎక్కించుకొని వన్ సైడ్ ఇలా పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న ఈ దారంలోకి ఈ కాటన్ థ్రెడ్ని ఎక్కించుకొని ఈ సైడ్ ఉన్న పూసల్లోకి ఈ దారం తీసుకురావాలి. ఇప్పుడు ఈ దారం అంతా నీట్గా టైట్గా లాక్కోవాలి. ఇప్పుడు ఇటుపక్క దారంలోకి 3 గోల్డ్ బీడ్స్ తీసుకొని ఎక్కించుకోవాలి. సేమ్ ఇందాకలాగే ఈ దారంలోకి 2 పూసలు ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించిన తర్వాత ఇటుపక్క దారంలోకి ఆ పూసలను కూడా తీసుకోవాలి. ఇటుపక్క ఉన్న ఈ దారంలోకి ఈ పూసలు ఎక్కించుకోవాలి. ఇలా అన్నీ టైట్గా లాక్కోవాలి. అలాగే ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి. మన ఛానల్లో ప్రతిరోజు నేను షార్ట్స్ పెడుతూ ఉన్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి. నా ఛానల్లో మెటీరియల్ కూడా సేల్ చేస్తున్నామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎక్కడికైనా ఏపీ, తెలంగాణ ఎక్కడికైనా పంపిస్తామండి. ఇలా థ్రెడ్ ఎక్కించుకొని జరీ దారంతో నాట్ లాగా వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకొని ముడి కనిపించకుండా బ్యాక్ సైడ్లో ముడి అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో కుచ్చు అనేది కట్ చేసుకోవాలి. ఇలాంటి డిజైన్స్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.